ఓకే. జై తెలంగాణ. ఇవాళ జాగృతి జనంబాట హైదరాబాద్ జిల్లా పర్యటనలో 3వ రోజు మరి పర్యటన సాగుతూ ఉంది. మొదట అంబర్పేట్ నియోజకవర్గానికి వచ్చినాం. మరి అంబర్పేట్ నియోజకవర్గంలో ఏదైతే ఇప్పుడు మనం మూసీ దగ్గర ఉన్నాం, అటువైపు మూసీకి అవతల వైపు మలక్పేట, ఇటువైపు అంబర్పేట, అటు ముసరాంబాగ్ డివిజన్ స్టార్ట్ అవుతుంది. ఈ రెండిటి మధ్యలో ఒక హై లెవెల్ బ్రిడ్జ్ చేస్తున్నాం అని చెప్పి 3 సంవత్సరాల క్రితం ఫౌండేషన్ వేయడం జరిగింది. కొంతవరకు వర్క్ కూడా జరిగింది. గవర్నమెంట్ మారిపోగానే కంప్లీట్గా వర్క్ ఆపేసినటువంటి పరిస్థితి. ఆ తర్వాత మొన్న వచ్చిన వరదకి మీరు చూస్తే ఇప్పుడు ఈ కొత్త బ్రిడ్జ్కి కూడా ఆల్మోస్ట్ పై వరకు ఆనుకొని నీళ్లు ప్రవహించినటువంటి పరిస్థితి కనబడుతున్నది. కాబట్టి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది, స్థానిక ఎమ్మెల్యే గారిని అదేవిధంగా ఎంపీ గారిని డిమాండ్ చేసేది ఒకటే, మీరు ఇప్పుడు ఏదైతే మొన్న వచ్చినటువంటి వరద ఉందో ఆ వరద ఎస్టిమేట్ వేసుకొని దాని ప్రకారం బ్రిడ్జ్ ఎత్తు పెంచవలసిందిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అట్లానే ఈ మూసీ పరివాహక ప్రాంతంలో మరి ముందు ఉన్నటువంటి ఏరియాస్, జిందా తిలస్మాత్ అటు సైడ్ ఉన్నటువంటి ఏరియాస్ ట్రాఫిక్ అంతా కూడా ఇక్కడి వరకు రావాలంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇంకా ఒక బ్రిడ్జ్ కట్టాల్సినటువంటి, మరొక ప్యారలల్ బ్రిడ్జ్ కట్టాల్సినటువంటి అవసరం ఉందని కూడా స్థానికులు భావిస్తూ ఉన్నారు. సో ఆ విధంగా అల్టిమేట్గా ఇటు అంబర్పేట అటు మలక్పేట రెండు కూడా బాగా కూడా జనసాంద్రత ఉన్నటువంటి ప్రదేశాలు కాబట్టి ప్రజలందరూ కూడా మరి ఇటు అటు ఎక్కువ ట్రావెల్ చేస్తుంటారు వర్క్ కోసం. కాబట్టి దానికి సంబంధించి త్వరితగతిన ఈ బ్రిడ్జ్ను పూర్తి చేయాలి. గవర్నమెంట్ మారంగానే దయచేసి పనులు ఆపడం అనేటటువంటి అంశాన్ని పక్కకు పెట్టి ఇది పనులు ప్రజల కోసం అన్న విషయాన్ని గమనించి ప్రభుత్వం వెంటనే ఇది టేకప్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ స్థానికంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే గారు ఉన్నారు, మీరు ఆపోజిషన్లో ఉన్నారు, మీరు అవసరమైతే ధర్నా చేయండి, కొట్లాడండి, ఏం చేస్తారో చేయండి, కానీ ఈ బ్రిడ్జ్ తొందరగా అయ్యేటట్టు చూడాలి అని చెప్పి ఎమ్మెల్యే గారిని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ప్రధానంగా మీ పాదయాత్ర స్టార్ట్ చేశారు కదా, కొత్త పార్టీ పెట్టడానికి బలం చేకూరడానికి పాదయాత్ర స్టార్ట్ చేశారు. ప్రధానంగా ఒకటే అండి, మనము 20 సంవత్సరాల నుంచి తెలంగాణ జాగృతి పేరుతోని తెలంగాణ ప్రజల మధ్యలోనే ఉన్నా. నేనేం ప్రజలకు కొత్త కాదు, ప్రజలు నాకు కొత్త కాదు. 19 సంవత్సరాల నుంచి తెలంగాణ జాగృతి నడుస్తూనే ఉంది. జాగృతి నుండి అనేక కార్యక్రమాలు చేస్తూ వచ్చినాం. ఇప్పుడు తెలంగాణ ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేశారో ఆ తర్వాత నేను ఒక గట్టి నిర్ణయం తీసుకున్నా. పార్టీ నుండి సస్పెండ్ చేసినా సరే నేను మాత్రం ప్రజల మధ్యలోనే ఉండాలనుకున్నా. పార్టీకి చేసిన 20 సంవత్సరాల సేవ పార్టీ మర్చిపోయింది, కానీ ప్రజలకు చేసిన సేవ ప్రజలు మర్చిపోలేదు. అందుకని ఎక్కడికి వెళ్ళినా ప్రజలు మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. దగ్గరుండి తీసుకెళ్ళి వాళ్ళ సమస్యలు మాకు చెప్తున్నారు. మేము ఎక్కడికి పోతే కూడా వీళ్ళు అడిగితే సమస్య తీరుతుందనే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. మీరే చూసిండ్రు, ఈ బ్రిడ్జ్ దగ్గరకు వచ్చే కన్నా ముందు అంబర్పేట పాత బ్రిడ్జ్ దగ్గర రోడ్ వేయాలని మేము డిమాండ్ చేసినాం. డిమాండ్ చేసి వాళ్ళు ఆ రోడ్డు చూద్దాము, అక్కడ ఇబ్బంది అవుతుంది అనుకుంటే రాత్రికి రాత్రే జాగృతి జనంబాటు ఉందని రోడ్ వేసేసారు అక్కడ. అంటే ఎంత దారుణమైన విషయం. రాత్రికి రాత్రి రోడ్ వేయగలిగిన ప్రభుత్వం మేము అడిగేదాకా ఎందుకు చూడాలి? ఫాస్ట్గా ప్రజా సమస్యలు తీరాలన్నదే మా యొక్క ఆలోచన, దానికోసమే ప్రయత్నం. సైలెంట్గా ఉన్న కవిత ఇన్ని రోజుల నుంచి ఈ రోజు హరీష్ రావు గారిని టార్గెట్ చేస్తున్నారు. దానికి ప్రధానమైన కారణాలు ఏంటి? అలాగే కేటీఆర్ అన్నగారు, మీ అన్నగారు కేటీఆర్ గారిని కూడా టార్గెట్ చేస్తున్నారు. ప్రధానంగా కారణాలు ఏంటి? ఇప్పుడు పొద్దున గంట సేపు చెప్పిన ప్రెస్ మీట్. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరిని టార్గెట్ చేస్తలేను నేను. అంశాల వారీగా అందరి గురించి మాట్లాడతాను. ఈ బ్రిడ్జ్ ఇవాళ ఫినిష్ కాలేదు, మీరు అంబర్పేట వాస్తవ్యులే, మీరు ఇక్కడ వాళ్ళే ఈరోజు ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ఎవరిని టార్గెట్ చేయాలి చెప్పు? నేను ఎవరిని అంటలేను. నేనేమంటున్నా, ప్రభుత్వం మారితే ఇంకో ప్రభుత్వం వస్తే వాళ్ళు పని చేయాలంటున్నా అంతే. ఆ పని చేయాలనే క్రమంలో ఈ బ్రిడ్జ్ శాంక్షన్ చేసి ఓపెన్ చేసిన మంత్రి గారు కేటీఆర్ గారు, ఉన్న ఎమ్మెల్యే గారు ఇప్పుడున్న ఎమ్మెల్యే గారే, ఎంపీ గారు ఇప్పుడున్న ఎంపీ గారే. ప్రభుత్వమే మారింది, మరి నేను ఎవరిని అనాలి? అది వాళ్ళే ఆలోచన చేసుకోవాలి. నేను ఎవరిని అంటలేను. నేను అనేది ఒకటే, ప్రభుత్వాలు మారితే ప్రజలు ఇబ్బంది పడద్దు, కంటిన్యూస్గా వర్క్ జరగాలి. ఈ స్పిరిట్ మనకు తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో కనబడుతుంది. గవర్నమెంట్లో ఎవరున్నా సరే ప్రజల పనులు ఆపరు. వాళ్ళు కొట్లాడుకుంటారు పార్టీల పరంగా, కానీ ప్రజల పనులు ఆపరు. ఆ దరిద్రం మన రాష్ట్రంలోనే ఉన్నది. ఈ పార్టీ రాగానే ఆ పార్టీ చేసిన పనులు క్యాన్సిల్ చేయడం. ఇప్పుడు ఈ బ్రిడ్జ్ ఆపే అవసరం ఏమో చెప్పండి? 2 ఏళ్ల నుంచి ఈ పార్టీకి బ్రిడ్జ్ అయిపోతుండే కదా. సో ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం బ్రిడ్జ్ని ఆపింది. సో బ్రిడ్జ్ ఆపకుండా ముందుకు కొనసాగించాలని కోరుతాం. కవిత గారు కొత్త పార్టీ